యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. స్వర్ణక్క మూవీ మీరు ఒకటి తీశారు. ఆ టైంలో దాంట్లో మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది, కుల వివక్ష ఎదుర్కొంటున్నారు, పల్లెటూరు నుంచి వచ్చింది, అవమానాలు ఉన్నాయి, తట్టుకోలేక స్వర్ణక్క దళంలో చేరింది అనేది. సో ఇప్పుడు కర్రెగుట్ట, ఆపరేషన్ కగార్ అనేది 280 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆ దాదాపు 3,000 మంది అక్కడ నక్సలైట్లు ఉన్నారని చెప్పి 25,000 మంది పోలీస్ బలగాలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు అంతా మోహరించారు. సో వాళ్ళని తుదముట్టించాలి అనేటువంటి లక్ష్యం మార్చి 2026 కల్లా చివరి మావోయిస్ట్ని కూడా మేము అంతం చేస్తాము, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పుడు మేము ఇంత టైం ఇచ్చినప్పటికీ వాళ్ళు లొంగిపోలేదు. మేము కర్రగుట్టెలను సరౌండ్ చేసిన తర్వాత మాత్రమే బయటకు వస్తున్నారు, శాంతి చర్చల కోసం అని వాళ్ళు ఇప్పుడు తెల్ల జెండా చూపిస్తున్నారు అనే మాట. ఈ ఓవరాల్ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? చూసేదేం లేదు. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక్కొక్క మనిషి చూసే సమాజాన్ని చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు పొద్దునే అనుకున్నాను నేను, ఎందుకంటే మనకి మీరు వస్తారని అనుకోకుండానే జనరల్గా అనుకున్నాను. ఇందిరాగాంధీ వాజ్ ఏ గ్రేట్ లీడర్ అని. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది కదా, ఎట్లా గ్రేట్ లీడర్ అని మళ్ళీ నేనే ఎమర్జెన్సీని అపోజ్ చేసిన వాళ్ళలో ఫస్ట్ ఉన్నవాడిని నేను. ఎమర్జెన్సీ పెట్టిన ఆవిడ ఎట్లా గ్రేట్ లీడర్ అవుతుంది? ఇందిరాగాంధీ వాజ్ డేర్ ఎనఫ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. ఇవాళ రోజున అది కేంద్ర ప్రభుత్వం అనండి, రాష్ట్ర ప్రభుత్వాలు అనండి, ఏ రాష్ట్రంలో అయినా మనకి ఎమర్జెన్సీలో ఉన్న ఫీలింగ్ లేదా? మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు వరవరరావు గారు వాళ్ళు ఎన్ని రోజులైంది, ఎందుకున్నారు లోపల? వాళ్ళు 80 ఏళ్ళ తర్వాత వాళ్ళు చంపుతారంట, నమ్ముతామా? అట్లాగే ఆయన సాయిబాబా గారిని ఎంతకాలం పెట్టారు, ఆయన చచ్చిపోయారు పాపం. ఎలా ఇదంతా జరుగుతుంది? ఈ మామూలుగా జర్నలిస్టులు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు రోజు, ఏదో అన్నారని చెప్పి, అంటే యాంటీ గవర్నమెంట్ అనుకున్న వాళ్ళందరూ లోపలేస్తున్నారు. అది ఎమర్జెన్సీయే కదా, నథింగ్ బట్ ఎమర్జెన్సీ. అర్బన్ నక్సల్స్ అని వాళ్ళు ఏదో పేర్లు పెడుతున్నారు, ఏమన్నా అంటే దేశద్రోహం అంటారు. ఇప్పుడు మీకే భక్తి ఉంది, మాకెవరికి భక్తి లేదా? ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు భారతీయుడు, ప్రతి భారతీయుడికి దేశభక్తి ఉంది అని నేను నమ్ముతాను. ఇవి నక్సలైట్లు అవనండి, వీళ్ళు అవనండి, ముస్లింలు అవనండి, ఇంకోళ్ళు అవనండి, అందరూ ఈ దేశంలో పుట్టిన వాడు అయితే మాత్రం దేశభక్తి ఉంటుంది. అన్నట్టు ఉంటారు. వాడు హిందూ అయినా ముస్లిం అయినా దేశద్రోహులు ఉన్నారు, లేకుండా అక్కడ లేరు. బట్ అన్ని జాతుల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ ఉన్నారు. మనం ఏరియాల్సింది ఎవరన్నా వాళ్ళని. అది మానేసి మనం ఏం చేస్తున్నాం, కొంతమందిని అంటే సిస్టమ్ మారిపోయింది. సిస్టమ్ మారిపోయేసరికి ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతమే ఒక అవుట్డేటెడ్ లాగా అయిపోయింది అంటే ప్రజలకి. బట్ అందరూ ఆ సిద్ధాంతాన్నే ఫాలో అవుతున్నారు. ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్నే ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులను ఎరాడికేట్ చేసాము అనుకుంటున్నారు, కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం లేకుండా ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఉందో చూడండి. అంటే వాళ్ళు అందరికీ ఏదో సమానత్వం, లేకపోతే అందరికీ పని కావాలి అనేది అటువంటి ఆలోచనలే కదా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు దానికోసమే కదా ఏ ప్రభుత్వమైనా పనిచేసేది. వాళ్లే కదా అందరికి. ఇప్పుడు 80 కోట్ల మందికి భారతదేశంలో మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు ఫ్రీగా. అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతమే కదా, ఆ సిద్ధాంతమే కదా. అందరికీ ఫుడ్ కావాలన్నారు. అయితే వాళ్ళు కమ్యూనిస్టులు ఏమన్నారు, పని చేసి సంపాదించుకోము, పని చేసినాకే, పని చేస్తేనే ఫుడ్ అన్నారు. ఫ్రీగా ఇవ్వమని చెప్పి అనలా, మనం ఫ్రీగా ఇస్తున్నాం. అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని మనం ఎలక్షన్ ఓటుకి వాడుకుంటున్నాం. సో ఇవన్నీ చూసినాక ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన వాడిదే సిద్ధాంతం, గెలుస్తున్న వాళ్ళు చెప్పింది కరెక్టు, నడుస్తుంది, భారతదేశం బాగానే ఉంది. ఇప్పుడు ఈ మారిన సమాజంలో మనం బాగానే ఉన్నాం కాబట్టి, అంతా బాగుంది కాబట్టి ఇట్ గోస్ ఆన్. అలాగే మీరు అన్న నక్సలైట్స్ ఇది వచ్చేటప్పటికి వీళ్ళ వీక్ అయిపోయారు. కమ్యూనిస్ట్ అనే పార్టీ అన్ని పార్టీలకు చాలా వరకు వీక్ అయిపోయింది, ఇంక్లూడింగ్ ఈ మావోయిస్ట్ ఇది కూడా అయిపోయి ఒక సిద్ధాంతంతో వచ్చేవాళ్ళు తక్కువను, ఒక
వేరే పర్పస్తో, వేరే పర్పస్ అంటే కోపం వచ్చో లేకపోతే డబ్బులు పేదరికంలో అట్లా వచ్చేవాళ్ళు పెరిగిపోయారు. సో ఒక సిద్ధాంతపరంగా లేవు. వాళ్ళు కూడా చాలామంది సివిలియన్స్ని చంపేశారు ఆ మధ్య, అక్కడి నుంచి చంపేశారు. అది అరాచకం, అన్యాయం కూడా. ఆ అన్యాయాలతో తట్టుకోవాలంటే మరి నడుస్తున్న ప్రభుత్వం ఇటువంటి పనులు చేయాల్సి వస్తుంది. ఇది చేయడం తప్పు, 100% తప్పు, నాలంటోడు వ్యతిరేకిస్తాం. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు చేస్తే రైటా అని అడిగితే సమాధానం లేదు నా దగ్గర. చాలా వరకు రోడ్లను పేల్చేశారు, దాని మీద వెళ్తున్నటువంటి పోలీసు వాహనాలని ఏంటి అప్పుడు ఒకసారి అయితే 300 మంది చిన్న పిల్లలు కూడా కాల్ చేశారు కదా, పసిబిడ్డల్ని. 4 years బ్యాక్ 5 years బ్యాక్ 300 మందిని ఒకేసారి ఒక క్యాంపు సల్వర్ జూడానో అదేదో ఉండాలి కదా, సల్వర్ జూడం వాళ్ళు మొత్తం చాలా మందిని చంపేశారు. అప్పుడు దాంట్లో చిన్న చిన్న పసిబిడ్డలు చచ్చిపోయారు. అన్యాయం కదా అది ఏదైనా అవ్వండి, ఎలాంటిదైనా కానీ. ఇప్పుడు నా మీద అటాక్ చేయటం నేను తప్పు అన్నప్పుడు నేను మీ మీద అటాక్ చేయటం కూడా తప్పే. నేను దేశభక్తి అంటే మీది దేశభక్తి, మీది ఒక రకమైన భక్తి, నాది ఒక రకమైన భక్తి. సో అసలు మనుషుల్ని మనం మార్చడానికి ప్రయత్నం చేయటం మానేసి పగ సాధింపుల్లోనూ లేకపోతే ఈ చంపుకోటాలతో అనే నమ్మటంలో వెళ్ళిపోయాం అందరం. వాళ్ళు చేస్తున్న తప్పు. ఇప్పుడు మళ్ళీ 3,000 మందిని చంపుతానికి 25,000 మందిని పెట్టి రావటం కూడా తప్పు. 25,000 మందిలో ఎంతమంది పోతారు? వాళ్ళు చచ్చే ముందు 7-4 చంపుతారుగా. వీళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని డంప్ యార్డ్లు ఉన్నాయి అనే దాంట్లో అక్కడ మావోయిస్టులు డంపులు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది 78 ఏళ్ళు అయ్యింది స్వాతంత్రం వచ్చి. ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో, కొండ ప్రాంతాల్లో ఉన్నారో ఆ అమాయకుల గిరిజనులందరినీ ఒక పక్కన చేర్చుకున్నారు, తమ వైపుకు తిప్పుకున్నారు. జనతన సర్కార్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కర్రెగుట్టల దగ్గరికి కేంద్ర బలగాలు వెళ్ళిన తర్వాత వెరీ ఫస్ట్ టైం జాతీయ జెండా అక్కడ కనిపించింది. కేంద్ర బలగాల్లోనే ఒక పోలీస్ పట్టుకొని తిరిగాడు అనేది. ఇంతకాలం కూడా వాళ్ళకి తెలియదు మనం దేశ స్వాతంత్రం, మనం భారతదేశంలో ఉన్నాము అనే విషయం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాల్సిన వాళ్ళు జనతన సర్కార్ పేరుతో ఉన్నారు అనేది. అది కాదు కదా కావాల్సింది అందరికీ. అది నిజమని మీరు నమ్మితే ఇది ఎవరు ఫెయిల్యూర్ అని అంటారు మీరు? ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. 78 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎవరు పాలించారో వాళ్ళది కదా తప్పు. ఇప్పుడు ఈ సొసైటీ ఉందమ్మా, ఈ సొసైటీలో నేను ఒక్కడిని నన్నే నమ్ముకుని అందరూ బతుకుతున్నారంటే మిమ్మల్ని గుర్తించట్లేదు రాష్ట్ర ప్రభుత్వాన్నో లేకపోతే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీనో గుర్తించలేదు అంటే తప్పెవరిది? వాళ్ళు నాకు ఇవ్వాల్సినవన్నీ ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఎమ్యూనిటీస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నన్ను ఎందుకు నమ్ముతారు? నిన్నే నమ్ముతారుగా. అయితే అక్కడికి కావాల్సినటువంటి రోడ్లు కావచ్చు, వైద్య సదుపాయం కావచ్చు, వీటన్నిటిని రానియకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎలా అడ్డుకుంటారు? బాంబులతో పేల్చేస్తున్నారు. ఎలా బాంబులతో పేలుస్తారు? ఎంతమంది పేలుస్తారు? ఎన్ని రోజులు? 78 సంవత్సరాల నుంచి పేలుస్తున్నారా? అసలు నక్సలిజం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చింది, మధ్యలో వచ్చింది, 60ఏళ్ళ తర్వాత వచ్చింది. అంతకుముందు ఎందుకు వేయలేదు? ఆ వచ్చిన తర్వాత ఎందుకు వేయలేదు? ఇంతకాలం అన్నీ వేసామన్నారు, ఎందుకు రోడ్లు వేయలేదు? ఆదివాసీలకి ఎందుకు వాళ్ళకి కావాల్సినవి ఎందుకు రాలేదు? ఆదివాసీలు ఇంకా ఆదివాసీలాగానే ఎందుకున్నారు? వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు? ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలు కాదు, ఏదైనా కానీ. ఇప్పుడు ఇవన్నీ చాలా డీప్గా లోపలికి వెళ్ళాల్సిన విషయాలు. పైన ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, చంపేస్తాం ఆదివాసీలను, వీళ్ళు చేశారు. ఆదివాసీలు దేశభక్తులు కాదా? వాళ్ళకి మీరు చెప్పినట్టు స్వతంత్రం వచ్చినందుకు తెలియదని నమ్ముదాం. నేను నమ్మనది, అది అబద్ధం అది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చదువుకుంటున్నారు, వాళ్ళు గొప్ప మంచివాళ్ళు అవుతున్నారు ఉన్నారు. కొంతమంది నమ్ముకుని అక్కడ పొలం. ఇప్పుడు మనకి భారతదేశంలో మన సెంటిమెంట్, మన ఆదివాసీలు ఎందుకు మన ఊళ్ళల్లో ఉన్న మన తాతలు, మీ తాతలు కూడా నా పొలం నేను వదిలిపెట్టిన, నా ఊరు నేను వదిలిపెట్టిన, నా ఇల్లు నేను వదిలిపెట్టిన కూర్చుంటారు. సిమిలర్గా ఆదివాసీలు కూడా మేము దీన్ని నమ్ముకున్నా, దీని మీద ఉంటాం అంటున్నారు. మనం వాళ్ళని సంతోషించాలి. యాక్చువల్గా వాళ్ళు మనలాగా గ్రీడీగా ఇక్కడికి వచ్చి దేశానికి స్థలాలు కొనుక్కుందాం, అమ్ముకుందాం, రియల్ ఎస్టేట్ చేద్దాం, పక్కనుండి ముంచుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మనం అనుకోకుండా వాళ్ళు ఉన్నదాంతోనే మనం ఉన్నదే తింటాం, ఉన్నదాంతోనే బతుకుదాం అని అనుకుంటున్నారు కదా. మన తృప్తితో బతుకుతున్న మనుషుల్ని వాళ్ళకి తృప్తి లేకుండా చేస్తుందా? కరెక్టా? లేకపోతే వాళ్ళని ఇంకోటి చేయటం కరెక్టా? అలాంటి వాళ్ళకి నువ్వు ఎమ్యూనిటీస్ ఇస్తే నీకు వాళ్ళు ఎంత దేశ సంపదను పెంచుతారు? ఒకవైపు ఎమ్యూనిటీస్ ఇవ్వకుండా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తోందే మావోయిస్టులు. మావోయిస్టులు కాదుగా ఇవ్వాల్సింది, ప్రభుత్వం కదా ఇవ్వాల్సింది. మావోయిస్టులకి ఏం సంబంధం? అక్కడి దాకా రానివ్వకుండా అడ్డుకుంటారు. కాదు మావోయిస్టులు ఎందుకు? నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే. మీరు ఇచ్చే ఎమ్యూనిటీస్ నాకు చేరితే
నేను ఇంకొకటిని ఎందుకు నమ్ముతాను అంటున్నా. నాకు కావాల్సింది ఇప్పుడు మనిషికి ఏం కావాలమ్మా? ఇల్లు, అన్నము, బట్ట, ఉద్యోగ పని కావాలి. ఈ మూడే కదా. ఆ మూడు నువ్వు ఇస్తా ఉంటే ఆ మూడిటికి నువ్వు ఇవ్వలేవు. వాటికి అవకాశాన్ని కల్పించగలిగితే నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళనుగా, ఇంకోటిని నమ్మనుగా. నాకు అది నమ్మించాలి. అది నమ్మించడం కాదు, ఆ అవకాశం కల్పించాలి. కల్పిస్తే ఇదేదో జరగదు. కల్పించట్లేదనేది మీరు ఒప్పుకోవాలంటే కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. దాన్ని నక్సలైట్ బాంబు పీల్చాడు, రోడ్డు మీద చేశాడు. ఎంతమంది నక్సలైట్లు ఉన్నారు? మీరు చెప్పే లెక్క ప్రకారం 3,000 మంది. మన ప్రజలు ఎంతమంది? 140 కోట్ల మంది. 140 కోట్లు 3,000 మందిని కంట్రోల్ చేయలేకుండా ఈ దేశం ఉండి, ఈ దేశంలో పోలీసులు అందరూ ఉన్న భద్రతా దళాలు కానీ పోలీసులు కానీ ఈ ఒక దగ్గర ఉన్న 6,000-7,000 మందికి ఎంతమంది భద్రతనిస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరికీ దగ్గర 20,000 మంది నీకు కాపలాలు ఉంటున్నారు. 20-30,000 మంది కాపలాలు ఉంటున్నారు. 30,000 మంది 6,000ని కాపాడటానికి ఉన్న భద్రత ఉన్న మన సిబ్బంది మొత్తాన్ని వాడుకుంటూ మీరు వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఇవ్వకుండా అసలు నీకెందుకు? నువ్వు దేశాన్ని కాపాడటానికి వచ్చిన వాడికి నీకు సెక్యూరిటీ ఎందుకు? ఇలాంటి వాళ్ళ వల్ల ముప్పు ఉంటుంది. అంటే నేను చచ్చిపోతాను భయం ఉన్నప్పుడు నేను ఎందుకు నాయకుడిని అవ్వాలి? నేను సమాజానికి మంచి చేస్తానికి వచ్చినప్పుడు నన్ను ఎందుకు చంపుతారమ్మా? ఎందుకు చంపుతారు? మంచి జరగడం, అభివృద్ధి జరగడాన్ని వాళ్ళు ఓర్వట్లేరు. అక్కడి దాకా రావాలని కోరుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ని ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఆ ఆధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళు జనతన సర్కార్ అనేది అక్కడ సపరేట్ గా ఒక గవర్నమెంట్ సర్కార్ పెట్టారు. ఏం పెట్టారు అనేది తర్వాత సంగతి. ఏం పెట్టారు అనేది ఇప్పుడు వాళ్ళు ఒక సర్కార్ పెట్టి ఇంకోటి చేసినా కానీ ఇప్పుడు మనం స్వతంత్రం రాకముందు మనం పెట్టుకుని మన ఊళ్ళు మనం ఏలుకుంటానికి ట్రై చేసాం, మనం అంతా చేసుకున్నాం కదా. సిమిలర్గా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ నీకు వాళ్ళు చేస్తున్నది మంచి చేశారు, చెడు చేశారు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పెట్టారు అనుకుంది, నాకు తెలియదు అది ఏం చేశారు, నాకు ఐడియా లేదు. ఓ జనసేన సర్కారునో ఇంకోటో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. అవే ఎమ్యూనిటీస్ నువ్వు ఇస్తానని చెప్పి కూర్చొని నీ దగ్గరికి ఉంటారు కదా. సింపుల్, అది దానికి పెద్ద ఇష్యూ లేదుగా. అది మానేసి మనం వాళ్ళని చంపుదాం అనుకోండి, చంపేసేయచ్చు. చంపితే ఏం నష్టమేం లేదు. నష్టం 3,000 మంది పోతే 140 కోట్లలో జరుగుతుంది ఏంటంటే ఏం జరగదు, ఏం డిఫరెన్స్ కూడా రాదు సమాజానికి వాళ్ళ. కానీ మనం దేన్ని చంపుతున్నాం? ఓ స్వతంత్రాన్ని చంపుతున్నాం. నేను కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఆదివాసీలకు మంచి జరగాలని కోరుకుంటున్నారు, వాళ్ళు చెడు జరగాలని, ఆదివాసీలను ఏదో చేసేయాలని. ఈ 3,000 మంది ఆ అడవిని కేలుకుంటే వాళ్ళకి అన్న వచ్చేస్తున్నారు, ఆస్తులు వచ్చేస్తాయా? ఇవాళ మనకున్న దీన్ని చూస్తే మనకు ఒక్కొక్కళ్ళకి ఇక్కడ ఉన్న సిటీస్లో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు అందరికీ 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మీరు చెప్పే 3,000 మందికి ఎన్ని 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి? అత్యంత అధునాతనమైనటువంటి ఆయుధ సామాగ్రి ఉంది, డ్రోన్లని వాడుతున్నారు, టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. వాడికి ఏమొచ్చింది? నీకు నష్టం ఏమొచ్చింది? ఒకటే ఏంటంటే వాళ్ళు సివిలియన్స్ మీద సివిలియన్స్ మీద ఫైటింగ్ చేయటం తప్పు, సివిలియన్స్ని చంపటం తప్పు. అది కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ కింద నేనేమైందంటే లా అండ్ ఆర్డర్ కోసం వాళ్ళు ఇటువంటి తప్పులు పనులు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలి, 100% ఎరాడికేట్ చేయాలి. కానీ మీరు చెప్తున్నట్టు ఆ విలేజ్ని బాగు చేస్తాంటే ఎరాడికేట్ చేస్తానంటాం తప్పు అంటున్నా. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక సల్వాజుడమనో ఇంకోటో ఏదైనా కానీ అటువంటి సివిలియన్స్ మీదకి వచ్చి ఇప్పుడు నిన్న కాశ్మీర్లో జరిగింది, సివిలియన్స్ మీదకి వచ్చి చేయటం తప్పు. వాడు ఒక రకంగా చెప్తాడు పాకిస్తాన్కి దేశభక్తుడు, మన దేశానికి దేశభక్తుడు అయితే ఆడి దేశానికి దేశభక్తుడు. వాడు అసలు మనం ఎందుకు అది ఇంకో టాపిక్ లేదు, వెళ్దాం, అది వేరే టాపిక్. సో అట్లా నేను ఇదేమంటున్నాను, వీళ్ళు దేశభక్తులే, వీళ్ళు దేశానికి ఏదో మంచి జరగాలనుకుంటున్నారు. ఆదివాసీలకి మంచి జరగాలి, ఆదివాసీలు అన్యాయం అయిపోయి ఉన్నారు, ఆదివాసీలు ఇంకా ఆదివాసీలు లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది రైటా తప్ప యాంటీ గవర్నమెంట్ అనేది నేను డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. అనుకోవటం అనేది ఏంటంటే దేశాన్ని ముందుకు నడపడానికి పనికొచ్చేది, దోహదపడేదే కానీ వెనక్కి తీసుకెళ్లేది కాదు. అయితే మీరు చెప్పినట్టు వాళ్ళకి అన్ని ఆయుధాలు కావాలా, వాళ్ళకి అవసరమా అనేది నిజంగా అవసరం లేదు. నిజంగా మంచి చేస్తుంటే ఎందుకు నీకు ఆయుధం? నేను ఇందాక అడిగినట్టు వీళ్ళకి ఎందుకు ఆయుధాలు సెక్యూరిటీ అక్కర్లేదు, వాళ్ళకి ఆయుధాలు సెక్యూరిటీ అక్కర్లేదు. వాళ్ళు శాంతియుతంగా చేయొచ్చు, వీళ్ళు శాంతియుతంగా చేయొచ్చు. వాళ్ళు దేశానికి మనుషులను నమ్ముకుని బతకచ్చు. మనుషులు నమ్ముకుంటే
ఎప్పుడు నువ్వు మనిషిని నమ్మినప్పుడు ఆయుధం అక్కర్లా, మనిషిని నమ్మకపోతేనే ఆయుధం కావాలి. వీళ్ళు ఎవరు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. ఏ రోజునైనా నాకు వెన్నుపోటు పడవచ్చు, నేను నీకు వెన్నుపోటు పడవచ్చు. మధ్యలో ఆధిపత్య ధోరణి అనేది కనిపిస్తుంది. ఇది అంతా ఆయుధాలు ఉన్నాయంటే ఆధిపత్యం వచ్చేస్తుంది. అంతే, ఆయుధం అంటేనే ఆధిపత్యం వస్తుంది కదా. నేను ఇంత మాట్లాడాను, గబుక్కు తుపాకి తీసి లేదు మేడం, కరెక్ట్ మేడం అంటాను. నేను బెదిరించేస్తే. సో ఈ భయం, ఆధిపత్యం కావాలని కోరుకోవటం, వీటన్నిటి మీద వచ్చే కారణాలు. ఈ నక్సలైట్లది ఏంటంటే ఆధిపత్య ధోరణి కాదు అది. యాక్చువల్గా వాళ్ళు ఏదో సమాజం, వాళ్ళు ఏదో కొన్ని నమ్మకాలు కొన్ని ఇవి ఉన్నాయి, దాన్ని సరిగ్గా వాడట్లేదు, యూటిలైజ్ చేయకుండా వాళ్ళు విడిపోయి కొట్టుకొని వాళ్ళు నాశనం అయిపోయి సమాజానికి కూడా దెబ్బ కొట్టారు. సో అందులో కొంతమంది అక్కడ బుల్లెట్ కాదు కావాల్సింది బ్యాలెటే అనుకొని బయటికి వచ్చి పోరాటం చేసి ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులుగా ఉండి మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా బెదిరించి తీసుకెళ్లిపోయి కిడ్నాప్లు చేసి హత్య చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఇంతకాలం ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ మారణాయుధాలు ఎందుకు కనిపిస్తున్నాయి, మరణాలు ఇలాంటివి ఉన్నాయి అనేది. అంటే ఒకానొక టైంలో తుపాకీ కొట్టడం ద్వారానే స్వతంత్రం వస్తుంది అనే నమ్మకానికి తీసుకొచ్చారు. సో అది మెల్లిమెల్లిగా తగ్గటం కానీ, లేకపోతే వాళ్ళు ఆ జనం తగ్గటం కానీ జరిగిపోయి ఇవాళ ఒక లిమిటెడ్ 3,000 మందికి నేను చెప్పినట్టు వచ్చింది. సో వాళ్ళల్లో 3,000 మందిలో నాకు తెలిసి నేను అనుకోవటం ఒక 20-30 మంది తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ పూర్తిగా పరిపూర్ణమైన జ్ఞానం ఉందనుకోండి. కొంతవరకు ఉండుండొచ్చు, ఏదో నాలాగా మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు. మిగతా 2,000 మందికి అసలు ఏముండదు, ఏదో మనకి పంజడుస్తుందని రావటం, లేకపోతే తుపాకీ మీద ఉన్న ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు అట్లా ఉండుంటారు. సో ఇదేంటంటే కమ్యూనిస్టు సిద్ధాంతం కానీ, లేకపోతే ఈ సాయుధ పోరాటాలు కానీ వచ్చింది ఏంటంటే పరిపూర్ణమైన జ్ఞానంతో ఈ సమాజం అనేది నిర్మించాలి, దోపిడీ విధానం పోవాలి అని మొదలుపెట్టిన విధానాలు అయ్యి. అప్పుడు కావాలి మనం స్వతంత్రం కూడా సుభాష్ చంద్రబోస్ గారు మన తుపాకీతోనే మనం సాధించవచ్చు, యుద్ధం చేసి సాధించవచ్చు. ఈవెన్ భగత్ సింగ్ గారు అదే నమ్మారు. బట్ గాంధీ గారు అట్లా కాదు, చేయొచ్చు అన్నారు. సో వీళ్ళతో వచ్చిందో వాళ్ళతో వచ్చిందంటే గాంధీ గారు ఫైనల్గా సక్సెస్ఫుల్ అయ్యారు. బట్ ఇంపాక్ట్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారు కానీ భగత్ సింగ్ గారు కానీ ఉందా, ఇప్పటికీ ఉంది మన మీద, ఇంపాక్ట్ మన మీద ఉంది. అట్లాగే నక్సలైట్ల ఇంపాక్ట్ డెఫినెట్గా, నక్సలైట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ విలేజెస్ అన్నిటికీ రోడ్లు పడ్డాయి. నక్సలైట్లు ఉన్నారు కాబట్టే, ఉండేవారు కాబట్టి, ఉన్నారన్న ఇప్పుడు పెద్దగా లేరు, ఉండేవారు కాబట్టే ఇవాళ డెవలప్మెంట్ ఎంత వచ్చింది. ఈ డెవలప్మెంట్ అంతా అక్కడికి లోపలికి వెళ్తానికి రోడ్లు వేయాల్సి వచ్చింది, అన్నింటికి వచ్చింది. లేకపోతే రోడ్లు వేసేవారు కాదు, లైట్లు పెట్టేవారు కాదు, స్కూల్స్ పెట్టేవారు కాదు. వాళ్ళు స్కూళ్ళు పెట్టారు, వాళ్ళు చదువు చెప్పారు, వాళ్ళు బాగా చేశారు. అయితే వాళ్ళు ఇంకో రకంగా చెప్పారు, సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కువ, వీళ్ళు ఇంకో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుందంటే వాళ్ళు రైటే, వీళ్ళు రైటే. వాళ్ళు సమాజం కోసం చేశారు, వీళ్ళు సమాజం కోసం చేశారు. ఎవరు కరెక్ట్గా సమాజం కోసం చేశారు అంటే $1 మిలియన్ క్వశ్చన్ అది. సో మెజారిటీ ఏం కోరుకుంటున్నారు, అదే విన్ అవుతూ. మెజారిటీ అసలు ఏం కోరుకోవట్లేదమ్మా. ఇప్పుడు మెజారిటీ ఏం ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ పర్టికులర్గా ఇవాళ సమాజంలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనం ఏదో చాలా ఢిల్లీలో అభయ జరిగినప్పుడు, లేకపోతే ఇక్కడ దిశ జరిగినప్పుడు, లేకపోతే ఇవాళ కాశ్మీర్లో జరిగినప్పుడు మొత్తం దేశం అంతా రియాక్ట్ అవుతుంది తప్ప మిగతా అప్పుడు ఎప్పుడు రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కాబట్టి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో ఏదో పిచ్చివాగుడు వాగేవాళ్ళు ఎక్కువైపోయారు తప్ప దేశాన్ని గురించి సిన్సియర్గా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అంతకుముందు మనకి దేశభక్తి ప్రతి వాళ్ళలోనూ, అసలు దేశం అనగానే జనగణమన పాడతా అంటే లేచి నుంచోవటం, ఈ రోమాలను ఎక్కబడవటం, దేశభక్తి జై హింద్ అంటే అసలు మనం ఛాతీ బయటికి రావటం అనేది ఉండేది. ఇప్పుడు అసలు ఏదో బలవంతంగా చెప్పాల్సింది చెప్తున్నాం అన్నట్టు ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.